నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మన్మోహన్ సింగ్ మరణం పట్ల రవాణా శాఖ మంత్రి తీవ్ర విచారం. ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న పొన్నం ప్రభాకర్. పదేళ్ల పాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా తన సేవలు అందించారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్న సిపిఐ నేత నారాయణ. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 15వ లోక్సభలో ఆయన ప్రధానిగా, తాను లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు. భారత ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కుకోవడానికి ఆయన ఎన్నో సంస్కరణలు చేశారని మంత్రి పొన్నం తెలిపారు. 2004-14 మధ్య దేశ ప్రధానిగా ఆయన ఎన్నో సేవలు చేశారని, ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టం తదితర చట్టాలు తెచ్చి దేశ రూపురేఖలు మార్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. దేశంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యున్నతమైన పార్లమెంటులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటు సభ్యులుగా అడుగుపెట్టాం. పార్లమెంటు సభ్యులంగా వారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవడమే కాకుండా తెలంగాణ సాధనకు సంబంధించిన ఉద్యమంలో వారు చూపెట్టిన మార్గదర్శకత్వం ఈరోజు తెలంగాణ సాధనకు ఉపయోగపడ్డది. ప్రజాస్వామ్యము, పార్లమెంటు వేదిక మాత్రమే పరిమితం కాకుండా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణ లోపల ప్రధాని పివి నరసింహారావు గారికి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక సంస్కరణవేత్త. అంతేగాక భారతదేశంలో యూపీఏ కాలంలో 2004 నుంచి 2014 లోపల ఉపాధి హామీ పథకంతో పాటుగా విద్యా హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్, భూసేకరణ యాక్ట్, ఇట్లా అనేకమైన చారిత్రాత్మక చట్టాలు తెచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తాను. 15వ లోక్సభలో నా సహచార ఎంపీలందరి పక్షాన మేమంతా కూడా వారితో చాలా సాన్నిధ్యంగా 5 సంవత్సరాలు గడిపేటువంటి అవకాశం దొరికింది. దాని తదుపరి కూడా అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళం. ఈ మధ్య 3-4 సంవత్సరాలుగా వారి అపాయింట్మెంట్ని మంత్రి అయిన తర్వాత కలవడానికి ప్రయత్నం చేసినాము. అనారోగ్య రీత్యా కలవలేకపోయినా వారు 92 సంవత్సరాలు అనేకమైనటువంటి అవార్డులు, అనేకమైనటువంటి కీర్తి ప్రతిష్ట సంబంధించినటువంటి గొప్ప వ్యక్తి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు ఇచ్చిన సాన్నిధ్యం భవిష్యత్ రాజకీయాల్లో తప్పకుండా మాపై ప్రభావం చూపెడుతుంది. 5 సంవత్సరాలు లోక్సభ గౌరవ ప్రధానమంత్రిగా వారితో కలిసి పనిచేసే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారన్న వార్త తెలుసుకుని సిపిఐ నేత నారాయణ తీవ్ర సంతాపం తెలిపారు. కొల్లేరు ప్రక్షాళనపై ఒక్కసారి ఢిల్లీలో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ని కలిసి మాట్లాడితే అంత దూరం నుండి కాలుష్యంపై శ్రద్ధ చూపించినందుకు అభినందించారని గుర్తు చేశారు. యూపీఏ హయాంలో 10 ఏళ్ల పాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా తన సేవలు అందించారని కొనియాడారు. 1991-92 మధ్య పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారని ఈ సందర్భంగా నారాయణ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉంది. ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండన, ఆర్థిక శాస్త్రవేత్తగా ఆయన పేరు పోసిన 10 సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నా ఆయన ఎప్పుడు ప్రతి ఇష్యూని రాజకీయం చేయకుండా ఇష్యూగా చూసినటువంటి వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే సింపుల్సిటీ, ఆదర్శవంతమైనవాడు, అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలని మన్నించేవాడు, ప్రేమించేవాడు, ప్రజాస్వామ్యం ఎట్లా మంచి భక్తి ఉన్నవాడు. అట్లాగే ఎకానమీ జీడిపి గ్రోత్ పెరగాలని చెప్పేసి 10 to 11%, 12% దాకా తీసుకోవాలని చెప్పేసి చాలా కోరుకున్నాం. అలాంటి భారతదేశ ప్రగతి కోసం తప్పబడినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. వారి మరణం భారతదేశ ప్రజాస్వామ్యానికి, లౌకిక వ్యవస్థకి తీవ్రమైన లోటు. మేము ఒకసారి ఈ కొల్లేరు ఇష్యూ పైన ఇక్కడి నుంచి వెళ్ళి ఈ ఎన్విరాన్మెంటల్ సమస్య సీరియస్ ఉంటుంది, కొల్లేరుని ప్రక్షాళన చేయాలని కూర్చొని కోరితే ఆయన మెమోరం మొత్తం చదివిన తర్వాత ఆయన నన్ను ప్రత్యేకంగా అభినందించాడు.
all the way you came from that resistance of Andhra Pradesh, expanding on the environmental issue. I am happy. అని చేశారు. అంటే ఆయన ఎన్విరాన్మెంటల్ ఇష్యూ పైన చాలా భక్తున్నవాడు. అట్లాంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని, ఆయన జీవితం దేశానికి ఆదర్శం, ఆయన మరణం ఈ దేశానికి తీరని లోటు అన్నారు పిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు లేరనే బాధ వేధిస్తున్నప్పటికీ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ప్రజలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి సేవలు అంతా ఇంత కాదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించే నాటికి ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో మన్మోహన్ సింగ్ గారి పాత్ర ఎనలేంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన్మోహన్ సింగ్ గారు 1932 సెప్టెంబర్ 26వ తారీఖున మా పంజాబ్, ఇప్పుడు అది పాకిస్తాన్ దేశంలో ఉన్నది. అదే కాకుండా మన్మోహన్ సింగ్ గారికి 2 కుమార్తెలు ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు బిఏ ఎకనామిక్స్, అదేవిధంగా ఎంఏ ఎకనామిక్స్, కేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో ఎంఏ పిహెచ్డీ చేసినటువంటి ఒక గొప్ప మేధావి. అదే కాకుండా వారు 1950 నుంచి 59 వరకు ఆర్థిక శాస్త్రంలో సీనియర్ అధ్యాపకులు. 1959 నుంచి 69 వరకు రీడర్గా పనిచేశారు. 1963 నుంచి 65 వరకు పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసిండు. 1966 నుంచి 69లో ఐరాసలో వాణిజ్య వ్యవహారాల అధికారిగా మన్మోహన్ సింగ్ గారు వ్యవహరించారు. 1969 నుంచి 71 వరకు ఢిల్లీ యూనివర్సిటీలో అంతర్జాతీయ వాణిజ్యంలో ఆచార్యులుగా మన్మోహన్ సింగ్ గారు పనిచేశారు. 72 నుంచి 76 వరకు ఆర్థిక శాఖలో ముఖ్య సలహాదారుగా వ్యవహరించడం జరిగింది. 1976 నుంచి 80 వరకు ఆర్బీఐ డైరెక్టర్గా, అదే కాకుండా ఐడిబిఐ డైరెక్టర్గా, ఏషియన్ అభివృద్ధి బ్యాంకు భారత విభాగం గవర్నర్గా, ఐబిఆర్డి భారత విభాగం గవర్నర్గా, 1982 నుంచి 85 వరకు ఆర్బీఐ గవర్నర్గా, 91 నుంచి 96 వరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. 2004 నుంచి 2014 వరకు వారు ప్రధానమంత్రిగా పనిచేసి దేశంలో తొలి హిందూయేతర వ్యక్తిగా రికార్డుకి ఎక్కిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. వారు ఆయనలో బీసీలకు, ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. 2005 సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు. అదే కాక ఎన్ఆర్జీఏ స్కీమ్ తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అదే కాకుండా 1980లో పద్మ విభూషణ్ ప్రదానం చేయడం జరిగింది. వారు ప్లానింగ్ బోర్డు డిప్యూటీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి. రోజుకు 18 గంటలు కష్టపడి ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అదే కాకుండా వారు 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు. 1993, 94 ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ అవార్డు అందుకున్నారు. 1998 నుంచి 2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా, 2010లో వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు వచ్చింది. అదే కాకుండా ఫోర్స్ అత్యంత శక్తివంత జాబితాలో మన్మోహన్ సింగ్ గారి చోటు దక్కడం చాలా సంతోషం. మన్మోహన్ సింగ్ గారు అనునిత్యం ఈ దేశ ప్రజల కోసం 92 సంవత్సరాల కాలం పాటు నిత్యం ప్రజల కోసం 18 గంటల పాటు కష్టపడిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు లేరు అని చెప్పడానికే ఈ దేశ ప్రజలు చాలా బాధపడుతూ, మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి అందించినటువంటి సేవలు అంతా ఇంత కాదు కాబట్టి మన్మోహన్ సింగ్ గారు ఆశయాలు తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ ముందే ఉంటుంది. ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారి సేవలను గుర్తు చేసుకుంటూ మన్మోహన్ సింగ్ గారికి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాము. విజయనగరంలో కొండవలస నుండి బాగమ్మపేట వరకు సుమారు 10 గ్రామాలకు రోడ్లు గుంతలమయం కావడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం ప్రయాణించే ఉద్యోగస్తులు, విద్యార్థులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డ్రోన్ కెమెరాకు ప్లగార్డును తగిలించి వినూత్న నిరసన చేపట్టారు.
ప్రకాశం జిల్లా టంగుటూరు జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద పోలీసులు గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లా ఎస్పీ దామోదర ఆదేశాల మేరకు గంజాయి తరలింపు వంటివి అరికట్టడంతో పాటు నేరగాళ్లను గుర్తించేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. తనిఖీల సమయంలో కొంతసేపు ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారిపోవడంతో ప్రజలకు అయోమయానికి గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు మంచి ఫలితాలను అందిస్తున్నాయని ఒంగోలు త్రిపురానంతకం మండలం ఎండూరివారిపాలెం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. they are not purchase చేసుకోవట్లేదు. ఇమ్మీడియట్ గా మిల్లర్స్ మాట్లాడుకునేది అన్ని కూడా చెప్తే ఈ రోజు విత్ ఇన్ డే
5,800 మెట్రిక్ టన్స్. ఇక్కడ ఉన్న ఏమంటే agriculture అంటే యాక్టివ్గా ప్రతిరోజు అక్కడికి చూసుకుంటే ఇక్కడ 5,800 ఫ్రైయింగ్. ఇమ్మీడియట్ గా ఈ సెండ్ ఇట్ టు సివిల్ సప్లైస్ కమాండెంట్. ఎవరు కూడా మిల్లర్స్ రిక్వెస్ట్ చేయకూడదు, వారి దగ్గర ఆరా పెట్టుకుని వారు చేస్తారు. బట్ ఇక్కడ రోడ్డు మీద ఇక్కడ తమ్మడానికి తాత్కాలిక లేదు, వాడు ఎవరు కూడా ఓపెన్ మార్కెట్ లో తీసుకోవట్లేదు. ఇక్కడ మిల్లర్స్ కూడా గవర్నమెంట్ సెంటర్స్ కూడా తీసుకోవట్లేదు అంటున్నారు. ఒక్క వెహికల్ కూడా ఇక్కడ రావట్లేదు అంటున్నారు. చాలా చాలా సీరియస్. ప్లీజ్ టేక్ సప్లైస్ వారికి చెప్పి ఇక్కడ అయితే మిగతా బయట ఇంకా హార్వెస్టింగ్ అవ్వాలి మేడం. ఇంకా మన 2,800 మెట్రిక్ టన్స్ హార్వెస్టింగ్ అవ్వాలి. మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకుని అనపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజ్పేయి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. నిన్నటి రోజున అనగా డిసెంబర్ 25వ తేదీ వాజ్పేయి గారి మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 2024 డిసెంబర్ 25 ఆయన శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సుపరిపాలనా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. నిన్నటి రోజున నేను ఇక్కడ స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు ఆ మహానుభావునికి అనపర్తి నియోజకవర్గంలో కూటమి తరఫున నివాళులు అర్పించుకుని వారిని స్మరించుకోవడం జరిగింది. ఆయన రాజనీతిజ్ఞత, దేశానికి చేసిన సేవ, అభివృద్ధికి ఆయన వేసిన అడుగులు, రక్షణ రంగంలో భారతదేశాన్ని ఒక పటిష్టమైన శక్తిగా రూపొందించిన విధానం, ఇవన్నీ చిరస్మరణీయం. ఆయన భారతీయ జనతా పార్టీ అగ్రనేతగా ఉన్నప్పటికీ ఎవరితోని శత్రుత్వం లేకుండా అన్ని పార్టీలతోని సమన్వయం పాటిస్తూ అజాత శత్రువుగా వెలిగిన మహోన్నతుడు. అదేవిధంగా ఆయన అధికారం కోసం కాదు, నైతిక విలువలే నాకు ముఖ్యమని ఒకే ఒక్క ఓటుతో ప్రధానమంత్రి పదవి కోల్పోతా ఉన్న అనైతికకు పాల్పడకుండా ఉండి విలువలు ఏ విధంగా ఉండాలి, రాజకీయాల్లో విలువలు ఏ విధంగా ఉండాలని చాటి చెప్పిన మహోన్నతుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మన్మోహన్ సింగ్ మరణం పట్ల రవాణా శాఖ మంత్రి తీవ్ర విచారం. ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న పొన్నం ప్రభాకర్. పదేళ్ల పాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా తన సేవలు అందించారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్న సిపిఐ నేత నారాయణ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.